నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు చేనులో మొదటి రోజు కలుపు దొరికిందండి. కలుపుకి పోవడము పని దొరికింది. చాలా రోజులైందండి ఇంటి దగ్గర ఉండి. ఈరోజు అయితే ఇంటి దగ్గరే ఉన్నా కానీ జాకెట్లు అట్లా కుట్టుకునేదాన్నండి. ఈరోజైతే కలుపుకి వెళ్తున్నాము. పని అంటేనే 4 గంటలకి 5 గంటలకు లేగాల. అందులో ఆ రోజు వచ్చేసి మా ఆయనది డయాలసిస్ ఉందండి. అందుకనే 4:30కు లేచేసి ఇంకా అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసేసినాను. వస్తామన్నారు పాపం అన్నవాళ్ళు, అంబులెన్స్ అన్నవాళ్ళు. సరేలేమ్మా వస్తాము అన్నారు. ఇక్కడైతే నీళ్ళు కాబెట్టేసి ఆయనకు బాటిల్లోకి పోసి పెడుతున్నాను. మళ్ళీ చేనికి పోతా కదా ఆయనకు ఉండాలనేసి ఇంకా చట్నీ దోశ పోస్తున్నాను. పిల్ల కూడా తింటుంది, పాప స్కూల్ పోతుంది అనేసి ఇప్పుడు చట్నీ దోశ ఇంకా అదే నేను తీసుకెళ్తున్నాను దానికి పనికి. ఇక్కడైతే చట్నీ కోసం శనక్కాయలు వేపినాను, పచ్చిమిరపకాయలు వేపుతున్నాను. పుట్నాల చట్నీ అండి. శనక్కాయలు పుట్నాలు వేసి కొద్ది చింతపండు వేసి చేస్తాను చట్నీ. ఓ సైడు నీళ్ళు కాగుతున్నాయి, ఓ సైడు చట్నీకి పెట్టినాను, ఓ సైడు ఫోన్లు చేస్తూనే ఉండాలి. నెంబర్ రావాలండి మనకు. అంబులెన్స్ తరపు నుండి నెంబర్ వచ్చే వరకు నాకు అదొక టెన్షన్ పడుతుంది. నెంబర్ వస్తే ఇంకా ఏ దిగులు ఉండదు. నాకు శుక్రవారం మంగళవారం మాత్రం కంపల్సరీ ఇంకా నాకు ఎదారు అయిపోతుందండి అంబులెన్స్ నెంబర్ వచ్చే వరకు. ఇక్కడైతే ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పుట్నాలు అవన్నీ మిక్సీకి వేయాలని. డ్యాన్సింగ్ చేసినట్టు ఉంటుందండి ఆ కొద్దిసేపు. డ్యాన్స్ చేసినట్టు అయిపోతుంది. మా పాప అయితే మిక్సీ తెచ్చిపెట్టింది చట్నీకి వేయాలని. ఇంకా కసువులన్నీ జిమ్మేసి సామాన్లు కడిగేసి వచ్చేసరికి మళ్ళీ ఎక్కువైపోతాయి సామాన్లు అనేసి అందులో పాపను లేపుదామంటే స్కూల్లో ఒక చిన్న ట్యాబ్లెట్ ఏదో కాల్షియం ట్యాబ్లెట్ ఏమో ఇచ్చినారంట అండి. అది కొద్ది వామిటింగ్ వచ్చినట్టుందని ఆ పిల్లకి చేతనైతలేదు, లేకుంటే సామాన్లు దొమ్మేసేది. చేతనైతే కంపల్సరీ చేస్తుంది, నేను చెప్పకపోయినా. తను చేత కాలేదనుకో ఇంకా చెప్పినా కూడా చేస్తుంది పాపమ్మ. ఇబ్బంది అయినా చేస్తుంది. అందుకే ఎందుకులే ఇబ్బంది పెట్టడం, నేనే కడిగేసుకుందాం అనేసి కడిగేసుకున్న సామాన్లన్నీ ఇక్కడ మిక్సీకి పట్టేస్తున్నానండి. దోశ అయితే ప్రిపేర్ చేసేసినాను. కొద్దిగా ఇప్పుడు కారం ఉంటలేవండి అవి పచ్చిమిరపకాయలు, చాలా కారం తక్కువ. నల్ల మిరపకాయలు రావట్లేదండి ఇక్కడ, అన్ని తెల్ల మిరపకాయలే తెస్తారు. ఇంకా అవే వాడుకుంటున్నాము, ఏవో ఒకటి వాడుతున్నాము. అందుకనేసి ఉల్లి కారం అయితే చేసినాను దోశ మీద వేసుకోవడానికి కారం. మా ఆయన పడుకున్నాడు చూడండి, లేగలేదు అసలు. డయాలసిస్ నిన్ననే జరిగింది, ఈరోజు పోయింది కదా అండి. అందుకనే పోయేది కదా ఇంకా లేట్ అవుతుంది అనేసి ఆయన కొద్దిగా నీళ్ళు తల్లేండి. లేగు 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 అనే కొద్దికి ఇంకా ఇది చేస్తాడు. దోశ అయితే కట్టుకొని వెళ్తున్నానండి. పనుల కాలం స్టార్ట్ అయింది, పనులకి వెళ్ళాలా. ఓ పక్క ఆయనకు అన్నీ చూసుకోవాలా. మా అమ్మ కొద్దిసేపు ఉంటాడు, లోపల తాళం వేసేస్తాడు. వాటర్ ఎక్కువ తాగేస్తాడండి, చాలా ఎక్కువ తాగేస్తాడు. ఇక్కడైతే చేనుకి వెళ్తున్నామండి. మా సైడు యూట్యూబ్ అంటే ఏంటో చాలామంది లేడీస్కి అయితే తెలియదండి. తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ తెలియదని అనుకుంటున్నాను. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలియదండి. యూట్యూబ్ ఈ అమ్మ సెల్లు పట్టుకొని తిరుగుతుంది, సెల్లు పట్టుకొని చేస్తుంది ఈ అమ్మ అని వాయమ్మ వాయమ్మ అంటున్నారు. కానీ ఆ యూట్యూబ్ గురించి నాకు తెలుసు కాబట్టి ఏదో ఇంత చిన్న అమౌంట్ వస్తుందని ఆశతోనే చేస్తున్నానండి నేను. కానీ చాలామంది ఊరికే కెమెరా పట్టుకొని తిరుగుతుంది, సెల్లు పట్టుకొని తిరుగుతుంది ఈ అమ్మ
ఏమో మొగునికి బాగాలేకపోతే ఎట్లా తిరుగుతుంది అని అనుకుంటారు. ఏమన్నా అనుకోనిలేండి, జీవితమే చేయి జారిపోయింది. ఇంక ఇది లోకులు కాకులై మొత్తుకున్నా కూడా బాధ లేదు, కాకుల్లాగా మీద పడినా కూడా బాధే లేదండి. పొడిసి వేసినా కూడా ఇంకా బాధ ఉండదు. ఏం చేస్తాం, మన పరిస్థితి బాగాలేదు కాబట్టి లొంగి బతకాలన్నట్టు అయిపోయింది. కానీ ఒకరికైతే లొంగనులేండి. నా బ్రతుకు నేను బ్రతికేటప్పుడు నేనేం చెడ్డ పని చేస్తలేదు, వీడియోసే కదండి తీసేది, పర్లేదు. ఇక్కడ కెమెరా తీసేది చిట్టి. ఇక్కడ వచ్చేసి చేతులు కడుక్కుంటున్నామండి. అన్నం తినడానికైతే చేతులు కడుక్కుంటున్నాము. మా సద్ది గిన్నెలు చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క వంటలు, ఇంటింటికి ఒక వంట కాబట్టి ఎంతో కడుపు నిండుతుందండి. ఇక్కడ చేనులో తిన్న ఒక్క ముద్ద ఎంతో కడుపు నిండుతుంది. ఇంటికి వెళ్ళాక కూడా అన్నం ఆకలి కాదు. వీళ్ళొక కూర వాళ్ళొక కూర, అన్ని కూరలు కలుపుకుంటే ఎంత అందంగా ఉంటుందండి. ఇంకా ఇన్నాళ్ళు అప్పుడు బట్టల్లో కలుపుకొని తినేవాళ్ళంట, ఇప్పుడు ఎవరు తింటారు? నాగరికం వచ్చింది కదా, కాబట్టి ఎవరు సద్దులు వాళ్ళు తింటారు. అట్లా బట్టల్లో అన్ని కూరలు అంత అన్నం కలుపుకొని తింటారంటండి, అప్పుడు తినేవాళ్ళంట. ఇక్కడ వచ్చేసి 3 జింకలు చూడండి ఉరుకుతున్నాయి పాపము. మేమైతే అసలు అరుస్తుంటే ఉరుకుతున్నాయి. ఇంకా 3 జింకలు నెమళ్ళు ఎక్కువైనాయండి మా ఊర్లో. మొన్న చూపించిన కదా మా చేనులో జింకల అడుగులండి, జింకలు కుందేళ్ళు ఎంత అందంగా ఉన్నాయండి. ఇంకా వీడియో సరిగ్గా జూమ్ చేసి తీసినాను, ఇది ఎంత అందంగా ఉన్నాయో అసలు. ఆ కుందేళ్ళు ఉరుకుతున్నాయి, రోడ్డు ఎక్కేసినాయి. ఇంకా చూడండి ఎట్లా ఉరుకుతున్నాయో. మేము వచ్చేసి ఆంధ్రాలో కలుపు తీస్తున్నామండి. ఆంధ్రాల చేనులో చాలా తక్కువైపోయిందండి. ఇంతకుముందు ఆంధ్రాలు చాలా వేసేవాళ్ళు ఆముదము. ఇప్పుడు పని ఎక్కువే ఆముదంలో. ఇప్పుడు ఏంటంటే వర్షాలు టైంకి పడతలేవు కాబట్టి కంది అయితే అయిపోతుంది అనేసి అనుకుంటున్నారు. కంది సద్ద ఇంకా అయిపోయిందండి. ఇంటికైతే వెళ్తున్నాము. ఎట్లా బ్రతికేదో ఏమో అండి. ఇంకా పనులు కూడా తక్కువైతే కందుల్లో చాలా తక్కువ పని అయితే. ఆందాలు చెనిక్కాయ ఉన్నంత పని ఉండదు కందుల్లో. ఎట్టో పోవాలా పనికి, పని దొరికినప్పుడే పోవాలా. పచ్చిమిరపకాయలు మా సైడ్ తోటలు లేవండి, లేకపోతే పనులు బాగా ఉంటాయి. కానీ మా సైడ్ తోటలు లేవు కదా. ఓకే అండి, బాయ్.